కట్ అయిపోతుంది మధ్యలో. దీని తర్వాత అప్లోడ్ చేస్తాం. నమస్కారం, ఎంఎం న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవ అవగాహన ర్యాలీ. క్షయ వ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన వక్తలు. వివిధ సమస్యలపై ఆందోళనలు, ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతులు అందించిన ప్రజా సంఘాల నాయకులు. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే కళా వెంకట్రావు. అన్యోన్య జీవితం వారిది. పిల్లలు లేకపోయినా ఒకరినొకరు చూసుకుంటూ కలకాలం ఉండాలని కలలుగన్నారు. వీరి ప్రేమను చూసి మృత్యువుకు కన్నుకుట్టిందేమో రోడ్డు ప్రమాదం రూపంలో బలిగొంది. ఒకేసారి ఆ దంపతుల ప్రాణాలు తీసింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ పరిధిలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగం 2 ప్రాణాలను బలిగొన్న ఘటన పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో చోటు చేసుకుంది. రోజంతా కష్టపడి ఇంటికి తిరిగి వస్తున్న భార్యాభర్తలు సామగ్రి కొనుగోలు చేసేందుకు ద్విచక్ర వాహనం ఆపగా అదే దారిలో వచ్చిన టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. దీనికి సంబంధించి సాలూరు సిఐ అప్పలనాయుడు అందించిన వివరాల ప్రకారం సాలూరు మండలంలో వంగరగుడ్డివలస గ్రామానికి చెందిన దంపతులు మజ్జి రాము, గురుబరి రోజు కూలీలు. వీరు ఆదివారం పని ముగించుకుని సాలూరు వచ్చారు. భార్యను రహదారిపై దించి భర్త ద్విచక్ర వాహనంపై మద్యం దుకాణానికి వెళ్తున్నాడు. అదే సమయంలో టిప్పర్ లారీ ముందుగా రోడ్డుపై నిరీక్షిస్తున్న భార్య గురుబరిని, తర్వాత బైక్ పై ఉన్న భర్త రాముని ఢీకొట్టడంతో ఇద్దరు ఘటనా స్థలంలో మృతి చెందారు. అదే వాహనం తోపుడు బండి కార్మికుడిని ఢీకొట్టబోతే ఆయన త్రుటిలో తప్పించుకున్నాడు. టిప్పర్ లారీ ఆపకుండా వెళ్లిపోవడంతో పోలీసులు వెంబడించారు. రాము, గురుబరికి పిల్లలు లేరు. ఆయన సోదరి, బావ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ అప్పలనాయుడు తెలిపారు. భయరహిత జిల్లాగా రూపొందించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మన్యం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ పిలుపునిచ్చారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్జీఓ హోంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అశుతోష్ శ్రీవాస్తవ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ దగ్గు వస్తే సాధారణ దగ్గుగానే భావిస్తున్నామని, దానిని నిర్లక్ష్యం చేయరాదన్నారు. క్షేత్రస్థాయిలో సర్వే చేసి క్షయవ్యాధి లక్షణాలున్న వారిని వైద్య సిబ్బంది గుర్తించాలన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కఫం పరీక్షలు చేయడం జరుగుతుందని, ఎక్స్రే యంత్రాలు, ఆధునికమైన సిబినాట్, 19R టీపీసీఆర్, టీబీ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వ్యాధిగ్రస్తులకు 6 నెలలకు సరిపడా మందులు ఉచితంగా ఇవ్వడమే కాకుండా ప్రతి నెల 1000 రూపాయల చొప్పున 6 నెలలు వ్యాధిగ్రస్తుల ఖాతాలో జమ అవుతాయన్నారు. మందులు క్రమం తప్పకుండా వేసుకునేలా సిబ్బంది పర్యవేక్షణ చేయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి టీబీ ముక్త భారత్ అభియాన్ క్రింద వ్యాధిగ్రస్తులకు నిక్షయ్ మిత్ర దాతల ద్వారా పోషకాహారం అందజేయడం జరుగుతుందన్నారు. టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ భాస్కర్రావు మాట్లాడుతూ క్షయ ఒక అంటువ్యాధి అని, రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు క్షయక్రిములు గాలి ద్వారా ఇతరులకు వ్యాపిస్తాయన్నారు. 2 వారాలకు మించి దగ్గు, కఫం, జ్వరం ఉండటం, బరువు తగ్గుట, ఆకలి మందగించడం, ఉమ్మిలో రక్తం పడటం మొదలగు లక్షణాల ద్వారా గుర్తించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన వైద్యులు, వైద్య సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్ ఎం వినోద్ కుమార్, ఆర్బీఎస్కే జిల్లా సమన్వయ అధికారి డాక్టర్ పిఎల్ రఘుకుమార్, ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు జీవీఆర్ఎస్ కిషోర్, ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ యాళ్ల వివేక్ తదితరులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆర్నాల్డ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు ఆదివారం రాత్రి ఉత్సాహంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 200 మంది బాడీ బిల్డర్లు పాల్గొని తమ శరీర ఆకృతులను ప్రదర్శించారు. అనంతరం విజేతలకు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో గల ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఆదివారం రాత్రి 31వ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు. ఆర్నాల్డ్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాడీ బిల్డింగ్ పోటీలను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ప్రారంభించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి 200 మంది బాడీ బిల్డర్లు పాల్గొని తమ శరీర సౌష్ఠవాన్ని ప్రదర్శించారు. పోటీలకు సంబంధించి 16 మంది న్యాయ నిర్ణేతలు సమీక్షించి విజేతలను నిర్ణయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మాట్లాడుతూ యువత మంచి మార్గంలో నడిచి దేశాభివృద్ధికి తన వంతు కృషి చేయాలని సూచించారు. అన్ని క్రీడల కంటే శరీర సౌష్ఠవ పోటీలు ఎంతో కష్టతరమని అన్నారు. గంటల తరబడి వ్యాయామాలు చేసి కండలు పెంచి వాటిని అలాగే కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుందన్నారు. అందుకోసం క్రమశిక్షణ, మంచి పౌష్టికాహారం అవసరమన్నారు. యువత 21 నుంచి 26 సంవత్సరాలలోపు తాము ఏమవ్వాలనుకుంటున్నామో స్పష్టత ఉండాలన్నారు. ప్రస్తుత రోజుల్లో చాలా మంది యువత తప్పుదారిలో వెళ్తున్నారని, జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. పార్వతీపురం వేదికగా మిస్టర్ ఆంధ్ర పోటీలు నిర్వహించిన కెప్టెన్, వ్యాయామశాల నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలలో పనిచేస్తున్న డ్రైవర్లకు సమాన పనికి సమాన వేతనం అందించాలని 102 సిబ్బంది డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ విజయనగరం జిల్లా గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ధర్నా నిర్వహించారు. సమస్య పరిష్కారం కాకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో నేషనల్ హెల్త్ మిషన్ పరిధిలో పనిచేస్తున్న తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 సిబ్బంది సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం కెప్టెన్లకు ఇస్తున్న 7,780 రూపాయల జీతం చాలడం లేదని అన్నారు. మార్చి 31వ తేదీతో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 టెండర్ ముగిసిపోతుందని, కొత్త టెండర్ విధానంలో 18,500 రూపాయల జీతం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఇస్తున్న జీతాలు సకాలంలో అందడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించినప్పుడు డ్రైవర్ల సమస్యలను గుర్తించి టెండర్లు పిలవాలని కోరారు. 102 డ్రైవర్లను 104 వాహనాలకు కూడా వాడుతున్నారని, ఇది డ్రైవర్లకు మరింత భారమని అన్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మజ్జి నరేంద్ర, ఎన్ రాంబాబు, అప్పలరాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటి అవసరాలకు గ్రామాల్లో మట్టి తోలుకుంటున్న సామాన్య ప్రజల నుంచి మైనింగ్ అధికారులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని సిఐటియు నాయకులు చెల్ల జగన్ ఆరోపించారు. అధికారుల తీరును నిరసిస్తూ విజయనగరం జిల్లా వేపాడ మండలం చెక్పోస్టు వద్ద ఆందోళనకు దిగారు. మైనింగ్ అధికారులు తీరు మార్చుకోవాలని, లేకుంటే ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం బొద్దాంలో అధికారుల వైఖరికి నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నేత చల్లా జగన్ మాట్లాడుతూ, ఎత్తైన మడి నుంచి పల్లం మడిలోకి మట్టి తోలుకున్న, ప్రజలు నూతనంగా కట్టుకుంటున్న పునాదుల్లో మట్టి తోలుకున్న మైనింగ్ అధికారులు, టోల్గేట్ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ చర్యలకు నిరసనగా ఆందోళన నిర్వహిస్తున్నామని, జిల్లా మైనింగ్ అధికారులు సమాధానం చెప్పాలని, ప్రైవేటు టోల్గేట్లు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పొలాల్లో మట్టి తోలుకున్న ట్రాక్టర్ల డ్రైవర్ల వద్ద నుంచి, రైతుల దగ్గర నుంచి వేల రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఇండ్లు పునాదుల్లోకి మట్టి తోలుకున్న డబ్బులు వసూలు చేయడం అన్యాయమని అన్నారు. టోల్గేట్ పేరుతో ప్రజలు నానా ఇబ్బందుల్లో పెడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని టోల్గేట్లు మన విజయనగరం జిల్లాలోనే ఉన్నాయని, వెంటనే టోల్గేట్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మద్దెల రమణ, చలుమూరి శ్యామ్, చెలికాని ముత్యాలు, గేదెల శ్రీను, తూర్పాటి సతీష్, జనపరెడ్డి శ్రీను, దలాయి శివ, అలమండ శివప్రసాద్, మజ్జి గంగరాజు, ద్వారపూడి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ విద్యలో తెలుగు భాషను ఆప్షనల్ కింద మార్చే ప్రయత్నాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల తెలుగు అధ్యాపకులు డిమాండ్ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతిపత్రం అందించారు. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల తెలుగు అధ్యాపకులు సోమవారం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇంటర్మీడియట్లో ద్వితీయ భాష తెలుగును ఐచ్ఛిక సబ్జెక్టుగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు చేపట్టిన సంస్కరణల్లో భాగంగా ఎప్పటి నుంచో ద్వితీయ భాషగా ఉన్న తెలుగును ఆప్షనల్ చేయడం దారుణమన్నారు. ఇది మాతృభాషను అవమానించడమేనని తెలుగు అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు భాషపై ఇలాంటి సంస్కరణలు చేస్తే పండితులు, కవులు, రచయితలు రానున్న రోజుల్లో ఏ విధంగా పుట్టుకొస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి హేమలతకు వినతి పత్రం అందజేశారు. ఉత్తరాంధ్ర కాంట్రాక్టర్స్ అసోసియేషన్, విజయనగరం జిల్లా బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పెండింగ్లో ఉన్న తమ బిల్లులను రక్షణ మంజూరీ చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా పరిస్థితి మారడం లేదని, కూటమి ప్రభుత్వం పెండింగ్ బిల్లును చెల్లించి కాంట్రాక్టర్లు ఆదుకోవాలని కోరారు.
ఉత్తరాంధ్ర కాంట్రాక్టర్స్ అసోసియేషన్, బిల్డర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సోమవారం విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద బిల్లులు చెల్లించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జీవీఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రమౌళి, గౌరవాధ్యక్షుడు రాజాన వెంకట్రావు, అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, రోడ్లు, భవనాలు చేపట్టిన నిర్మాణాల పనులు, నిర్వహణ పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్ఎండ్బిలో పెండింగ్లో ఉన్న 1350 కోట్లు, అప్లోడ్ చేయని బిల్లులు 800 కోట్లు, ఇతర విభాగాల్లో 500 కోట్ల రూపాయలు మొత్తం బిల్లులు క్లియర్ చేయాల్సి ఉందన్నారు. పెండింగ్ లో 1800 నుంచి 2000 కోట్ల రూపాయల వరకు ఉన్నాయన్నారు. బిల్లులు చెల్లించక కాంట్రాక్టర్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీలకు అప్పులు తెచ్చి కాంట్రాక్టులు చేసి తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆలోచించి కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల బకాయిలు విడుదల చేసి ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు విజయనగరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద విద్యుత్ మీటర్ రీడర్స్ సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. విద్యుత్ మీటర్ రీడర్స్ తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రీడర్స్ రాష్ట్ర కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా కమిటీ అధ్యక్షుడు ఎస్ఎస్ శ్రీనివాసరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల వ్యవస్థను తెస్తోందని, దీంతో తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లు వస్తే విద్యుత్ మీటర్ రీడర్లకు విద్యుత్ శాఖలోనే ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మీటర్ రీడర్లకు ఏపీ జెన్కో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లించాలన్నారు. 2019 తర్వాత జీతాలు కనీసం పెంచలేదని, జీతాలు పెంచి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు శ్రీకాంత్, విజయ రమణ, ఆది పలువురు మీటర్ రీడర్లు పాల్గొన్నారు. విజయనగరంలోని పూల్బాగ్ కాలనీ వాసులు మద్దిల సోంబాబు నాయకత్వంలో జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. నగరంలోని రింగు రోడ్డు నల్లచెరువు వద్ద ఏర్పాటు చేసిన వైన్ షాపును తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. విజయనగరంలో నల్లచెరువు వద్ద జనావాసంలో ఏర్పాటు చేసిన వైన్ షాపును తక్షణమే తొలగించాలని పూల్బాగ్ కాలనీ వాసులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం మద్దిల సోంబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మద్దిల సోంబాబు మాట్లాడుతూ వైన్ షాపును ప్రభుత్వ స్థలంలో నల్లచెరువు సర్వే నంబర్ 307లో గల దేవాదాయ శాఖ భూమిలో అక్రమంగా ఏర్పాటు చేశారన్నారు. షాపు నివాస ప్రాంతాలకు ఆనుకుని ఉందని, మందుబాబుల పోకిరీ చేష్టలతో ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. సమీపంలో ఆలయం కూడా ఉందని ఈ షాపును ఇక్కడ ఏర్పాటు చేయడం పూర్తిగా అక్రమమని అన్నారు. తక్షణమే షాపును తొలగించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్లాంలో గల వెంకట్రామ పౌల్ట్రీస్ వర్కర్స్ యూనియన్ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. పౌల్ట్రీ యాజమాన్యం అక్రమంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను ఖాతరు చేయకుండా అన్యాయంగా స్థానిక కార్మికులను తొలగించి ఇతర రాష్ట్రాల కార్మికులను నియమించుకోవాలని చూస్తోందని ఆరోపించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమణయ్య అందిస్తారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం కర్లాం గ్రామంలో వెంకట్రామ పౌల్ట్రీస్లో పనిచేస్తున్న కార్మికుల్ని అన్యాయంగా తొలగించారంటూ ఈరోజు కలెక్టరేట్ వద్ద పౌల్ట్రీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. అసలు అక్కడ వీరికి కలిగిన ఇబ్బందులు ఏంటి, అసౌకర్యం ఏంటి, వారి సమస్యలు ఏంటో ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. అక్కడ ఏం జరిగింది సార్? చీపురుపల్లి మండలం కర్లాం దగ్గర 2011లో పౌల్ట్రీని ఏర్పాటు చేసింది యాజమాన్యం. ఆ రోజు నుండి పూర్తిగా స్థానికులతో పని చేయించుకున్నారు. కానీ గత కొంతకాలంగా స్థానికేతరులు కావాలని చెప్పి, స్థానికులు వద్దని చెప్పి స్థానికుల్ని ఒక్కొక్కరుగా తొలగిస్తున్నారు. మొన్న మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున 15 మంది మహిళలతో పాటుగా మొత్తం 25 మంది కార్మికులను తొలగించారు. ఎందుకు తొలగించారు, ఇది చట్ట విరుద్ధం అని చెప్తే అక్కడ లేని కంపెనీ ఒకటి ఉన్నట్టు, ఆ కంపెనీలో వీళ్ళు పనిచేస్తున్నట్టు, ఆ కంపెనీ లీజు టైం అయిపోయింది కాబట్టి వీళ్ళని తొలగిస్తున్నామని చెప్పి అందమైన అబద్ధాన్ని అల్లి అధికారులందరికీ
తప్పుడు కాగితాలు చూపిస్తున్నారు. వాస్తవానికి 4 గోడలు గాని, కరెంటు మీటర్ గాని, ప్రభుత్వం నుండి ఆ కంపెనీ నడపడానికి ఏ విధమైన కాగితాలు లేవు, అనుమతులు లేవు. కాబట్టి తొలగించడం అన్యాయం. వెంకటరామ పౌల్ట్రీస్ యాజమాన్యం వీళ్ళందరినీ కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రోజు చట్టం ప్రకారం స్థానికులకే 75% ఉపాధి కల్పించాలి. అక్కడ 1000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అంటే 750 మందికి ఉపాధి కల్పించాలి స్థానికులు. కానీ స్థానికేతరులైన ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్ నుండి కార్మికులను తీసుకొచ్చి 700 మంది పైగా ఉన్నారు. స్థానికులు 300 మందే ఉన్నారు. భూములు ఇచ్చింది స్థానికులు. దుమ్ము, ధూళి, కాలుష్యం నిరంతరం అనుభవిస్తున్నది స్థానికులు. ఉపాధి మాత్రం హిందీ రాష్ట్రాలకు చెందిన వాళ్ళకి. ఇక్కడ వాళ్ళకి ఉపాధి పోతుంది, తీసేస్తున్నారు. 300 మందే ఉన్నారు. కాబట్టి స్థానికులకే 75% ఉపాధి కల్పించాలనే 2019 చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని అమలు చేయాలా, స్థానికులందరికీ ఉపాధి కల్పించాలా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అక్రమంగా తొలగించిన కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఈ రోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకు జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. సమస్య పరిష్కారం అయితే సరే, లేకపోతే మిగతా కార్మికుల మద్దతు తీసుకొని ఉద్యమాన్ని పెద్దది చేస్తాం. చట్టాన్ని అమలు చేయమని చెప్పి అడుగుతున్నది మేము, చట్టాన్ని ధిక్కరిస్తున్నది యాజమాన్యం. చట్టాన్ని ధిక్కరిస్తున్న యాజమాన్యం పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలా, మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు ఎందుకు తీశారు, మీ సమస్య ఏంటి, ఎందుకు తీశారు అసలు మిమ్మల్ని తీయడానికి కారణం? నా పేరు అంబల్ల గౌరనాయుడు. ఈ యూనియన్ వెంకటరామ పౌల్ట్రీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడిని. వెంకటరామాల పౌల్ట్రీస్లో పనిచేస్తున్న ఈ 160 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు పర్మనెంట్ వర్కర్స్ అండి. ఈ పర్మనెంట్ వర్కర్స్కి ప్రతి సంవత్సరం కూడా ఒక అగ్రిమెంట్ అనేది, వేతన ఒప్పందం అనేది జరుగుద్ది. గత 2024 మేతోని వీళ్ళు వేతన ఒప్పందం అయిపోయింది. వేతన ఒప్పందం చేయాలని, కొత్త వేతన ఒప్పందం చేయాలనేసి డిమాండ్ కాపీ ఇవ్వడం కూడా జరిగింది. యాజమాన్యం చర్చల పేరిట తాత్సారం చేస్తూ చివరికి వేతన ఒప్పందం చేయకుండా నిర్లక్ష్యం చేసింది. ఆ తర్వాత అనివార్యంగా డిసెంబర్ 27 నుంచి జనవరి 11 వరకు సమ్మెలోకి వెళ్ళాము. సమ్మెలోకి వెళ్ళా కానీ యాజమాన్యం జీతభత్యాల పెంపుదల కోసం ముందుకు రాకపోవడంతో ఇది లేబర్ ట్రిబ్యునల్లో తేల్చుకుంటాం అనేసి చెప్పేసి ఆ రోజు మా సమ్మెని విరమించేసి మేము ఈ రోజు నుంచి శాంతియుతంగా మా వర్క్ని క్రమశిక్షణగా చేసుకుంటాం అనేసి మేనేజ్మెంట్కి అండర్టేకింగ్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ మేనేజ్మెంటు ఒక 10 రోజుల పాటు ఉండి 10 రోజుల తర్వాత ఒక్కొక్క కార్మికుడిని అక్రమంగా బదిలీ చేయడం, ఒక ముగ్గురు కార్మికులు అక్రమంగా బదిలీ చేసింది. 4 డ్రైవర్లే విధుల్లోంచి తీసేసింది. ఇది చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న పని. మొన్న మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు మహిళా కార్మికులను చూడకుండా ఒక 14 మంది విధుల్లోకి తీసుకుంది. అంటే పని చేయించుకోవాలనేసి చూస్తుంది. ఈ విధంగా కార్మిక చట్టాలన్నీ తొంగలో తొక్కి కార్మికులకి రోడ్డు మీదకి నెట్టిన ఈ యాజమాన్యం మీద వెంటనే తగిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. వెంకటరామ పౌల్ట్రీస్ యాజమాన్యం అన్యాయంగా వ్యవహరిస్తుందని, అక్రమంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తుందని, అనేక రకాల సమస్యలు సృష్టిస్తోందని చెబుతున్నారు. దీనిపై ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోమని ఈ సందర్భంగా కార్మికులు చెబుతున్నారు. కెమెరామెన్ ఆదినారాయణతో రమణయ్య, మైత్రి మీడియా, విజయనగరం. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్లు. మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. జీ జ్యువెలరీ విజయనగరం స్వర్ణాభరణాల రంగంలో సాటిలేని మేటి బంగారు ఆభరణాల షోరూమ్ జీ జ్యువెలరీ. కార్పొరేట్ సంస్థలకు మించిన లేటెస్ట్ డిజైన్స్, అంతకంటే ఎక్కువ మోడల్స్, అందరికంటే తక్కువ వేస్టేజీతో అందిస్తుంది జీ జ్యువెలర్స్. 916 బంగారు ఆభరణాలు BIS హాల్మార్క్ తో నామినల్ వేస్టేజ్ తో లేటెస్ట్ వెరైటీలకై విచ్చేయండి. జీ జ్యువెలరీ బంగారు, వెండి ఆభరణాలతో పాటు వజ్రాభరణాలు కూడా లభించును. మీ ఊహ కందని అతి తక్కువ తరుగు ఎస్టిమేషన్స్ గతంలో ఎవరూ ఇవ్వలేదు, ఇక పై భవిష్యత్తులో ఎవరు ఇవ్వలేరు. ఇది మా జీ జ్యువెలరీ ప్రత్యేకత. జీ జ్యువెలరీ
జగన్నాథ స్వామి కోవెల దగ్గర, డాబా తోట, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. ఆటో రవాణా రంగం కార్మికుల ఉరితాడులా మారిన కార్మిక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని సిఐటియు నాయకులు ఏ జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. పార్వతీపురం అంబేద్కర్ జంక్షన్ వద్ద ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. ఆటో మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో మహాధర్నా జరుగుతుందని జాతీయ కౌన్సిల్ సభ్యులు ఏ జగన్మోహన్ రావు తెలిపారు. విజయనగరంలోని అంబేద్కర్ జంక్షన్ లో రవాణా రంగ కార్మికులు నిరసన చేపట్టి మహాధర్నాకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జగన్మోహన్ మాట్లాడుతూ దేశ స్థూల జాతీయ ఆదాయంలో 4% రవాణా రంగం నుంచి వస్తుందని, స్వయం ఉపాధిగా బ్రతుకుతున్న 10 కోట్ల మంది రవాణా రంగ కార్మికుల గొంతు నిలిపే విధంగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం మోటార్ వాహన చట్టంలో మార్పులు చేసిందన్నారు. అందులో భాగమే అగ్రిగ్రేటర్స్ పేరుతో ఓబర్, ఓలా, ర్యాపిడో వంటి కార్పొరేట్ సంస్థలు రవాణా రంగంలోకి ప్రవేశించాయన్నారు. వాటిని రద్దు చేసి కేరళ తరహాలో ప్రభుత్వమే ఒక యాప్ను నిర్వహించాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఢిల్లీలో ఈ ధర్నా జరుగుతుందన్నారు. ఆటో రవాణా రంగాన్ని సర్వీస్ రంగంగా గుర్తించి పెట్రోల్, డీజిల్ను రాయితీపై ఇవ్వాలన్నారు. డ్రైవర్లను ముద్దాయిలను చేస్తూ బిఎన్ఎస్ చట్టం 106, 1 మరియు 2లను రద్దు చేయాలన్నారు. వాహనాల ఫిట్నెస్ రెన్యువల్, రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్సులు ఆర్టీఓ ద్వారా నిర్వహించాలని, ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు నగర కార్యదర్శి బి రమణ, ఆటో యూనియన్ నాయకులు బి పాపారావు, భాస్కర్ రావులు మాట్లాడుతూ ఫీజులు, పెనాల్టీలు, ఈ చలానాతో ఆటోలు నడపడం కష్టంగా ఉందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీఓ, ట్రాఫిక్ పోలీసులు ఆటో మోటార్ వాహనాలపై ఆర్థిక దాడిని ఆపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జంక్షన్ ఆటో స్టాండ్ యూనియన్ కార్యదర్శి రామారావు, నాయకులు భాస్కర్ రావు, ప్రసన్న, ఆనంద్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ అన్నారు. విజయనగరంలోని కాదర్బాబా దర్బార్లో ఆదివారం రాత్రి నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని జనసేన నాయకులు అవనాపు విక్రమ్ అన్నారు. విజయనగరంలోని ఖాదర్ బాబా దర్బార్లో ఆదివారం నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని ముస్లిం సోదరులు అతి పవిత్రంగా భావించి కఠోర దీక్ష నిర్వహించి అల్లా ఆశీస్సులు అందుకుంటారని అన్నారు. దీక్షానంతరం సాయంత్రం సమయంలో ఇఫ్తార్ స్వీకరిస్తారని, అటువంటి ఇఫ్తార్లో తాను పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఉపవాస దీక్షలు చేసిన ముస్లిం సోదరులకు ఇఫ్తార్ అందించడం అదృష్టమని తెలిపారు. సూఫీ సిద్ధాంతాన్ని పాటిస్తూ ఖాదర్ బాబా వారి దర్బార్లో వారి శిష్య పరంపర నిరంతరం నిత్యాన్నదాన యజ్ఞం నిర్వహించడం అనన్య సామాన్యమని పేర్కొన్నారు. ఖాదర్ బాబా దర్బార్ ముతావలీ ఖలీల్ బాబు ఈ యజ్ఞాన్ని కొనసాగించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఖాదర్ బాబా దర్బార్ ముతావలీ ఖలీల్ బాబు కుమారుడు అహ్మద్ ని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పత్తిగిల్లి వెంకట్రావు, షేక్ మారేష్, మండల లోకేష్, ముని లక్ష్మణరావు, చిన్నారావు, కనకల రాజు తదితరులు పాల్గొన్నారు. హజరత్ ఖాదర్ అలీ బాబా దర్బార్ గత కొన్ని దశాబ్దాల నుంచి ప్రేమకి చిహ్నంగా, యూనిటీకి చిహ్నంగా, బ్రదర్హుడ్కి చిహ్నంగా నిలిచింది. ఇది రంజాన్ మాసం, ఈరోజు 22వ ఉపవాస దీక్ష. హజరత్ ఖాదర్ అలీ బాబా దర్బార్లో దావతే ఇఫ్తార్ నిర్వహించబడడం జరిగింది. ఈరోజు మరి మాకు అత్యంత ఆప్తులు, మా తాతగారైన శ్రీ సూఫీ ఖ్వాజా ముహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ సద్గురువుల వారికి అత్యంత ప్రేమికులు, అత్యంత ఆప్తులు. మరి నాన్నగారికి దర్బార్ ముతవల్లి డాక్టర్ మొహమ్మద్ ఖలీల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా వారికి చాలా ప్రేమాస్పదులు, మనసుకు బాగా దగ్గరైన వాళ్ళు. శ్రీ అవనపు విక్రమ్ గారు ఈరోజు దర్బార్కి బాబా గారిని దర్శించడం జరిగింది. వారి చేతుల మీదుగా ఈరోజు ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించబడడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది. హజరత్ ఖాదర్ అలీ బాబా దర్బార్తో వాళ్ళకి ప్రేమ ఇప్పటి నుంచి కాదు, గత చాలా సంవత్సరాల నుంచి ఉంది. ఖాదర్ అలీ బాబా గారి ప్రేమ, ఖాదర్ అలీ బాబా గారి కరుణ, అలాగే ఆయన ఖలీఫా సూఫీ ఖ్వాజా ముహమ్మద్ అతావుల్లా షరీఫ్ షా తాజ్ ఖాదరీ బాబా గారి కరుణ, విక్రమ్ అనే మీద ఎప్పుడు కురుస్తూ ఉండాలని, వాళ్ళు ఎల్లకాలం చల్లగా ఉండాలని, సమస్త దేవతలు అందరూ దైవ కృప, ప్రతి ఒక్కళ్ళ కృప వాళ్ళ మీద ఉండాలని. మరి ఇన్ని రోజుల నుంచి హజరత్ ఖాదర్ అలీ బాబా దర్బార్లో ఈ ఇఫ్తార్ కార్యక్రమం చేస్తున్నారు. ఖాదర్ అలీ బాబా దర్బార్ నుంచి గత 70 సంవత్సరాల నుంచి అన్నదానం జరుగుతుంది. ఖాదర్ అలీ బాబా దర్బార్కి చాలా, ఇది విజయనగరానికి ఒక దిగ్గజం లాంటిది ఖాదర్ అలీ బాబా దర్బార్. ఖాదర్ అలీ బాబా దర్బార్కి దర్శించిన ఏ ఒక్కరు ఉట్టి చేతులతో మాత్రం వెనక వెళ్ళలేదు. ఇక్కడ దొరికే లెసన్ ఏంటంటే, ఇక్కడ నేర్చుకునే లెసన్ ఏంటంటే, ప్రేమతో కలిసిమెలిసి ఉండడం, వేరే వాళ్ళ మనసు దుఃఖించకుండా ఉండడం,
నోటితో కానీ చేతులతో కానీ ఆలోచనతో కూడా కానీ ఎటువంటి వారి మనసు దుఃఖించకుండా ఉండడం, ఇది మొత్తం ఇది ఒక యూనివర్సిటీ లాంటిది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. ఇది ఖాదర్ వలీ బాబా గారి దర్బార్, సమస్త దేవతల దర్బార్. ఇది ఖాదర్ వలీ బాబా గారి దర్బార్, సమస్త గురువుల దర్బార్. ఇది ఇక్కడ దర్శించారంటే సమస్త గురుదేవులు దర్శించినట్టే. ఖాదర్ వలీ బాబా గారి దర్బారు దర్శించడం అంటే ఖాదర్ బాబా గారి ముఖ చిత్రం చూసామంటే మీ సద్గురు దర్శించుకున్నట్టే. అట్లాంటి సద్గురు దైవకృప, అట్లాంటి సద్గురు కృప, అటువంటి సద్గురు దయా విక్రమ్ గారి మీద ఎల్లప్పుడూ ఉండాలని, వాళ్ళ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ అహ్మద్ బాబు. మరి ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరిమణులందరూ ఎంతో పవిత్రంగా భావించి ఈ యొక్క రంజాన్ మాసాన్ని ఎంతో పవిత్రతో ఉపవాస దీక్షలు చేస్తూ సాయంత్రం అయిన తర్వాత ఇఫ్తార్ విందు చేయడం ఆనవాయితీ. మరి ఈరోజు బాబా గారి దయ వల్ల, ఖలీల్ అన్నయ్య గారు దయ వల్ల ఈరోజు నన్ను కూడా భాగస్వామ్యం, ఈ మహత్తరమైన పవిత్రమైన కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఖాదర్ బాబా గారు ఎక్కడ ఉంటారు అంటే నేను చూసింది, నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇంతమందికి ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నం లేకుండా పంపించడం అనేది ఇక్కడ దేవుడు ఉన్నాడు ప్రత్యక్షంగా అన్నదానికి ఒక పెద్ద నిదర్శనం అని నేను భావిస్తాను. ఎందుకంటే ఎక్కడైతే సేవా తత్పరత ఉంటుందో, ఎక్కడైతే సేవ చేద్దామన్న భావన ఉంటుందో అక్కడే భగవంతుడు ఉంటాడు అనేది మనం చూస్తాం. ఇక్కడ చూసింది ప్రతి ఒక్కరిని కూడా మనం గౌరవించాలి, అతిథిని ఏ విధంగా గౌరవించాలి, వచ్చిన కష్టం అనుకుని వచ్చిన వారిని మనం ఏ విధంగా వాళ్ళకి సహాయపడాలనేది ఇక్కడి నుంచి మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఎప్పుడు ఈ దర్బార్తో మాకు ఎంతో అత్యంత సన్నిహితం ఉంది. ఆ ఖాదర్ బాబా గారి ఆశీస్సులు, అలాగే పెద్దలు అతవుల్లా బాబా గారి ఆశీస్సులు అందరిపై ఉండి అందరం సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉన్నారని, ముస్లిం సోదరులు అందరికీ కూడా ఈ రంజాన్ మాసం ఎంతో ఆనందంగా, సంతోషకరంగా, ఆరోగ్యంగా అందరూ గడపాలని, మరి రాబోయే రంజాన్ అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అల్లా కృప అందరిపై ఉండి అందరూ ఒక మంచి వాతావరణంలో పండుగలు చేసుకోవాలని ఒక ఆలోచనతో అందరూ ఈ యొక్క ఏ రిలీజన్ అవనివ్వండి ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిలో పాటించి వాళ్ళందరికీ అన్నదానం అనేది గొప్పది అని చూపించిన దర్బార్ ఏదైనా ఉందంటే నేను చూసినంత వరకు ప్రత్యక్షంగా ఇదే. మరి అలాంటి కార్యక్రమాలు నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విజయనగరం హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ దీపును 3 ముక్కలుగా చేసి హత్య చేసిన దుర్గాప్రసాద్ అలియాస్ బన్నీని శిక్షించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. దీపును హత్య చేసిన దుర్గాప్రసాద్ అలియాస్ బన్నీకి కఠినమైన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని కోరారు. అనకాపల్లిలో ట్రాన్స్జెండర్ దీపు హత్యకు నిరసనగా విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం విజయనగరం హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ బొమ్మ వద్ద మానవహారం నిర్వహించి దీపును దారుణంగా హత్య చేసిన దుర్గాప్రసాద్ అలియాస్ బన్నీని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు కొండబాబు మాట్లాడుతూ అతి కిరాతకంగా దీపును హత్య చేయడం దారుణమన్నారు. దుర్గాప్రసాద్ అలియాస్ బన్నీకి తొందరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి విచారణ సాగించాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ను బలోపేతం చేసి రక్షణ కల్పించాలన్నారు. హత్యకు గురైన దీపు కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు హిజ్రాలు, దివ్యాంగులు పాల్గొన్నారు. విజయనగరం ఫుల్బాగ్ కాలనీలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ప్రజలను అవస్థలకు గురిచేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయించాలని స్థానికులు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని ఇష్టం వచ్చిన రీతిలో బహుళ అంతస్తుల ఇల్లు నిర్మించుకుని స్థానిక ఆంజనేయస్వామి గుడిని దర్శించుకునేందుకు ప్రజలకు అవకాశం లేకుండా నియంతలా ఒక వ్యక్తి వ్యవహరిస్తున్నారని అన్నారు. రహదారి సైతం ఆయన ఆక్రమణ వల్ల కుచించుకుపోయిందని పేర్కొన్నారు. మున్సిపాలిటీకి, అధికారులకు ఎన్నిసార్లు పేద, బడుగు, బలహీన వర్గాల సొంతింటి కలను నెరవేర్చాలని సిపిఐ పోరుబాట పట్టింది. విజయనగరంలో బుచ్చన్న కోనేరు నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు మహార్యాలీ నిర్వహించారు. ఇల్లు లేని పేదలకు నగరంలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని నినదించారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బుచ్చన్న కోనేరు నుంచి ఈరోజు చలో ఎంఆర్ ఆఫీస్ కార్యక్రమం చేపట్టారు. అయితే ఈరోజు దీనిపై మనతో మాట్లాడేందుకు అశోక్ గారు మనతో ఉన్నారు. ఈరోజు చెప్పండి, ఈరోజు ర్యాలీ చేయడం కారణం ఏంటి? కూటమి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రతి పేదవాడికి 2 సెంట్లు ఇంటి భూమి ఇస్తామని, 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చి వీళ్ళ అధికారంలోకి వచ్చాక 9 నెలలు కావస్తుంది. ఇంతవరకు
ఏ ఒక్క పేదవానికి కూడా ఇంటి స్థలం ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ ఇచ్చినటువంటి హామీల్ని గాలి కొదిలి ఈవేళ పక్కపక్కన ఏదో నాటకాలు వేసుకొని తిరుగుతున్నారు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. సిపిఐ పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని, ఆ ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఆందోళన కార్యక్రమంలో భాగంగా విజయనగరం నియోజకవర్గంలో పట్టణంలో ప్రతి ఇంటికి వెళ్ళి లబ్ధిదారుడి దగ్గరికి వెళ్ళి సిపిఐ నాయకత్వం కార్యకర్తలు అర్జీలని లబ్ధిదారుల చేత అర్జీలు నింపి ఈవేళ తహసీల్దార్ గారికి అందజేస్తున్నాం. 50 డివిజన్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి సిపిఐ నాయకత్వం వెళ్ళడం జరుగుతుంది. దశల వారీగా మొదటి విడతగా ఈవేళ 1250 అప్లికేషన్ని తహసీల్దార్ గారికి ఇవ్వడం జరుగుతుంది. అయ్యా తహసీల్దార్ గారు, మీరు తక్షణమే ఈ అప్లికేషన్లన్నీ పరిశీలన చేసి లబ్ధిదారులకి ఇంటి స్థలం 2 సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలి, 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణ ఆర్థిక సాయాన్ని అందజేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, మీరేం చెప్పాలి? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని చెప్పేసి ఇళ్ల నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు. వారు ప్రకటించినటువంటి 6 పాయింట్ ఫార్ములాలో కూడా ఇది ప్రధానమైనటువంటి డిమాండ్గా ప్రజల ముందుకు వాగ్దానం చేయడం జరిగింది. ఈరోజు 9 మాసాలు పూర్తి అవుతా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం, బురేంద్రేశ్వరి గారి ప్రభుత్వం, వెరసి కూటమి ప్రభుత్వం ఈ వాగ్దానం నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కొక్క సెంటు స్థలం ఇస్తామని చెప్పేసి 45 గజాలు వాళ్లకు ఇవ్వడం జరిగింది. దాదాపు 32 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇళ్ల స్థలాల పేరుతో పంపిణీ చేస్తున్నామని చెప్పి ప్రకటించారు. కానీ ఇంతవరకు అవి అవసాన దశలోనే ఉన్నాయి తప్ప ఏ ఒక్క ఇల్లు పూర్తిగా నిర్మాణమైనటువంటి పరిస్థితి లేదు. ఈరోజు 4 లక్షల రూపాయలు కూడా కాకుండా ఎస్సీలకు వచ్చేసి 70,000, ఎస్టీలకు వచ్చేసి 1,00,000 రూపాయలు, బీసీలకు 50,000, ఇతరేతర వర్గాలకు ఇంకా దాంట్లోనే గత ప్రభుత్వం ఏదైతే 1,80,000 ఉందో అదే అని చెప్పేటువంటి పద్ధతిలో ఈరోజు ఏరు దాటిన తర్వాత తెగలేసేటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం వివరిస్తున్నటువంటి తరుణంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నేతృత్వంలో 26 జిల్లాల్లో ఇల్లు లేనటువంటి పేదలందరినీ కూడా కూడగట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ వాగ్దానం నుంచి మీరు పక్కకు జరిగి మీరు ప్రయత్నం చేస్తే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ పద్ధతుల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారో అదే పద్ధతిలో మీకు కూడా పెడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తానన్న హామీలు నెరవేర్చకపోగా ఈరోజు జిల్లాలో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి సిపిఐ నాయకులు కోరుతున్నారు. వీడియో పర్సన్ పోలవతో శేఖర్, మైత్రి మీడియా, విజయనగరం. ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే బాధ్యత సిబ్బంది తీసుకోవాలని చీపురుపల్లి ఆసుపత్రి అభివృద్ధి మండలి సమావేశంలో ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు. సోమవారం చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి మండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోగులకు అసౌకర్యం కలిగితే సహించేది లేదని హెచ్చరించారు. చీపురుపల్లి ఏరియా ఆసుపత్రిలో ప్రజారోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి చీపురుపల్లి శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు ఆదేశించారు. ఆసుపత్రి అభివృద్ధి మండలి సభ్యులతో ఎమ్మెల్యే కళా వెంకట్రావు సమావేశాన్ని నిర్వహించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు సకాలంలో అందేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని సమావేశంలో వైద్యులకు కళ సూచించారు. ఆసుపత్రికి వచ్చే వారిలో ఏ ఒక్కరూ అసౌకర్యానికి గురికాకుండా సిబ్బంది తగు ఏర్పాట్లు చేయాలన్నారు. రోగులకు అసౌకర్యం కలిగితే సహించే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. ఆసుపత్రికి సంబంధించి ఏ ఇబ్బంది ఉన్నా వాటిని ఆసుపత్రి అభివృద్ధి మండలి దృష్టికి తీసుకురావాలని సూచించారు. వాటిని ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పరిష్కరించే బాధ్యత తీసుకుంటామన్నారు. సిబ్బంది నిర్లక్ష్యాన్ని వదిలిపెట్టి వైద్యం కోసం వచ్చేవారి పట్ల దయాహృదయంతో స్పందించి సకాలంలో వారికి మెరుగైన వైద్యాన్ని అందించి అండగా నిలవాలని ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు. ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలపై సిబ్బందిని ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.
నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంటికి తాగునీటిని అందించే పథకాన్ని సోమవారం రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రారంభించారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని, అందుకు కావలసిన వనరులు సమీకరించి రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు నడిపించేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. జలజీవన్ మిషన్ పథకం ద్వారా ప్రతి ఇంటికి త్రాగునీరు అందించే పథకాన్ని సోమవారం ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రారంభించారు. నియోజకవర్గంలోని అంతకాపల్లి గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించే మహత్తర పథకం జలజీవన్ మిషన్ అని అన్నారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని రక్షిత మంచినీటిని పొందాలన్నారు. రక్షిత మంచినీటి వినియోగం వల్ల రోగాలు దూరం అవుతాయని పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రపంచ క్షయ నివారణ దినోత్సవ అవగాహన ర్యాలీ. క్షయ వ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన వక్తలు. వివిధ సమస్యలపై ఆందోళనలు, ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతులు అందించిన ప్రజా సంఘాల నాయకులు. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే కళా వెంకట్రావు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.